హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ సఫోక్స్ లోని పోల్ స్ట్రీట్ లో ఓ ఎరుపు రంగు కప్పు కలిగిన రెడ్ బాండ్ దగ్గర 1827లో ఓ హత్య జరిగింది. మరియా మార్టిన్ ను ఆమె లవర్ విలియం కార్డర్ దేశవాళీ తుపాకీతో కాల్చి చంపాడు. ప్రియుడితో లేచిపోయి రెడ్ బాండ్ దగ్గరకు వెళ్లే ముందు వరకు ఆమె అందరికీ కనిపించింది. ఆ తర్వాత కనిపించలేదు. కార్డర్ మాత్రం మరియా ఫ్యామిలీకి ఆమె ఆరోగ్యంగా ఉందని, తామిద్దరం హాయిగా జీవిస్తున్నామని లేఖలు రాశాడు. కానీ ఆత్మ ఎంట్రీ వల్ల ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏర్పడింది. మరియా చనిపోయిన విషయం, ఆమె శవం ఎక్కడుంది అనే విషయం బయటపడింది. అసలు విషయం తెలిసిన కార్డర్ కోసం వెతకగా అతడు లండన్ లో కనిపించాడు. అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతన్ని అక్కడి నుండి సఫోక్స్ కి తీసుకువచ్చి హత్య కేసులో దోషిగా తేల్చారు. ఈ కేసు 1828లో పెను సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా దీన్ని బాగా హైలైట్ చేసింది. అందుకు ప్రధాన కారణం ఆత్మ. అసలు మరి ప్రేమించిన మరియాను కార్డర్ ఎందుకు చంపాడు? అసలు కథ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. థామస్ మార్టిన్ కుమార్తె అయిన మరియా మార్టిన్ 1801లో సఫోక్స్ లోని పోల్ స్ట్రీట్ లో పుట్టింది. 24 ఏళ్ల వయసులో 22 ఏళ్ల విలియం కార్డర్ తో ప్రేమలో పడింది. అయితే అందం, అమాయకత్వం కలగలిసిన మరియా అప్పటికే 2 యువకులతో ప్రేమాయణం నడిపింది. ఎవరిని చూసినా ఇట్టే నమ్మేసే ఆమె 2 పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే అందులో ఓ పిల్లకు తండ్రి విలియం కార్డర్ అన్నయ్య అయిన థామస్ అని తేలింది. కానీ ఆ పసికందు పుట్టిన కొన్నాళ్ళకే చనిపోయింది. మరో చిన్నారి థామస్ హెన్రీ మాత్రం బతికాడు. అతని తండ్రి పీటర్ మాథ్యూస్. పీటర్ మారియాను పెళ్లి చేసుకోలేదు, కానీ థామస్ హెన్రీని చూసుకునేందుకు ఆమెకు రెగ్యులర్ గా డబ్బు పంపించేవాడు. అయితే విలియం కార్డర్ ఓ స్థానిక రైతు కొడుకు. అతనికి అమ్మాయిలంటే పిచ్చి. తరచు చోరీలు కూడా చేసేవాడు. తండ్రి పందుల దొడ్డిలోని పందులను రహస్యంగా ఎత్తుకెళ్లి అమ్మేసేవాడు. అలా చేయొద్దని ఎంత చెప్పినా మారేవాడు కాదు. ఓసారి తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి 9,000 రూపాయలను చెక్ను మరో దొంగకు ఇచ్చాడు. ఇలా కార్డర్ ఎన్నో తప్పులు చేశాడు. అలా కొన్నాళ్ల తర్వాత కార్డర్ తండ్రితో పాటు అతని 3 అన్నయ్యలు గడ్డకట్టిన చెరువును దాటబోతూ చనిపోయారు. దాంతో తన తల్లితో పాటు ఉంటూ కార్డర్ పందుల పెంపకాల్ని చూసుకోవాల్సి వచ్చింది. అయితే మరియాతో తన ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచాడు కార్డర్. కానీ 1827లో మరియా 3వ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో కార్డర్ మరియాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు. 3వ బిడ్డ చనిపోయింది. ఈ విషయంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ఆమెను ఇప్స్విచ్ కి తీసుకుపోయి పెళ్లి చేసుకుంటానని మరియా సవతి తల్లి అయిన ఆన్ మార్టిన్ కు మాట ఇచ్చాడు కార్డర్. అందుకోసం మరియాను రెడ్ బాండ్ దగ్గరకు పంపమని చెప్పాడు. అప్పట్లో రెడ్ బాండ్ అనేది అందరికీ తెలిసిన భవనం. దాంతో సరేనైన ఆన్ మార్టిన్ మరియాను రెడ్ బాండ్ దగ్గరకు పంపింది. అయితే ముందుగా మరియాకు పుట్టిన 3వ బిడ్డ ఎందుకు చనిపోయిందో తేల్చేందుకు పోలీస్ ఆఫీసర్లు ఆమెను అదుపులోకి తీసుకోబోతున్నారని కార్డర్ కి తెలిసింది. ఆమెను ప్రశ్నిస్తే ఆ బిడ్డను తానే చంపేశానని పోలీసులకు చెబుతుందని, కాబట్టి మరియాని చంపేయడమే బెటర్ అని కార్డర్ భావించాడు. అందుకే పెళ్లి డ్రామా ఆడి మరియాను రెడ్ బాండ్ దగ్గరకు మగవాడి వేషధారణలో రమ్మని, అలా అయితే ఎవరు గుర్తుపట్టారని మరియాకు చెప్పాడు. దాంతో ఆమె సరేనని మగవారి డ్రెస్ లో రెడ్ బాండ్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదు. అయితే తాను మరియా ఇద్దరం పెళ్లి చేసుకుని ఇప్స్విచ్ లో హాయిగా ఉన్నామని మరియా సవతి తల్లి ఆన్ మార్టిన్ కి వరుస లేఖలు పంపాడు కార్డర్. కానీ ఆమెను ఏనాడు సవతి తల్లి దగ్గరకు తీసుకురాలేదు. ఎన్నిసార్లు తెమ్మని అడిగినా చనిపోయిన 3వ బిడ్డ గురించి పోలీసులు పట్టుకుంటారనే వంకతో తీసుకువచ్చేవాడు కాదు. అలా ఓ రోజు సవతి తల్లి ఆన్ మార్టిన్ కి కలలో మరియా ఆత్మరూపంలో కనిపించిందట. తనను కార్డర్ కాల్చి చంపాడని, తన శవాన్ని రెడ్ బాండ్ లోనే పూడ్చిపెట్టాడని చెప్పిందట. దాంతో 1828 ఏప్రిల్ 19న తన భర్తను వెంట పెట్టుకుని రెడ్ బాండ్ దగ్గరకు వెళ్లిన ఆన్ మార్టిన్ అక్కడ తవ్వించింది. అక్కడ నిజంగానే మరియా శవం ఓ సంచిలో దొరికింది. పూర్తిగా కొల్లిపోయిన, అప్పటికే గుర్తించే విధంగా ఉంది మరియా. దాంతో ఈ వార్త తీవ్ర కలకలం రేపింది. దాంతో కార్డర్ ఫ్రెండ్ ద్వారా అడ్రస్ తెలుసుకున్న పోలీసులు అతని కోసం లండన్ వెళ్లారు. అక్కడ కార్డర్ మేరీ మురే అనే మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది. కార్డర్ ని అరెస్ట్ చేసి సఫోక్స్ తీసుకువచ్చారు. 1828 ఆగస్టు 7న విచారణ మొదలైంది. అసలు మరియాను ఎందుకు చంపాడన్న అంశంపై కార్డర్ నోరు మెదపలేదు. డెడ్ బాడీ మెడ చుట్టూ కార్డర్ కర్చీఫ్ ఉంది. అంటే ఆమెను గొంతు నొక్కి చంపాడని అనుకోవచ్చు. అలాగే ఆమె బాడీలో ఓ కన్నులో బుల్లెట్లు దిగాయి. అందువల్ల నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు భావించారు.
దాంతో కార్టర్ని దోషిగా తేల్చుతూ అతనిని ఉరితీయాలని జడ్జ్ బారన్ అలెగ్జాండర్ తీర్పిచ్చారు. కోర్టు తీర్పు తర్వాత కార్టర్ 3 రోజులు జైల్లో ఉన్నాడు. 1828 ఆగస్టు 11న అతన్ని బారీ సెయింట్ ఎడ్మండ్స్లోని గాల్లౌస్కి తీసుకెళ్లారు. దాదాపు 7,000 మంది చూస్తూ ఉండగా మధ్యాహ్నం వేళ ఉరి తీశారు. నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష పడుతుంది. ఇది నాకు తగిన శాస్తి. నా ఆత్మపై ఆ దేవుడు జాలి చూపిస్తాడనుకుంటున్నాను అని కార్టర్ చివరిసారిగా అన్నాడు. అయితే అంత బాగానే ఉన్నా ఆత్మ ఎంట్రీ ఎలా అన్నది చాలా మందికి అర్థం కాలేదు. ఓ రకమైన రూమర్ కూడా తెరపైకి వచ్చింది. మరియా సవతి తల్లి అయిన ఆన్ మార్టెన్ వయసు మరియా వయసు కంటే 1 సంవత్సరం మాత్రమే పెద్దది. కాబట్టి కార్టర్తో ఎఫైర్ పెట్టుకుని ఆన్ మార్టెన్నే మరియాను చంపేసేలా ప్రేరేపించింది అనే వాదన వినిపించింది. మరియాను చంపేసిన కార్టర్ తర్వాత ఆన్ మార్టన్ ని పట్టించుకోకుండా మరో మహిళ మేరీ మురేని పెళ్లి చేసుకోవడం ఆన్ మార్టన్ కి నచ్చలేదు. దాంతో అతనే చంపిస్తున్నట్లుగా అందరికీ తెలిసేలా చేసేందుకు ఆత్మ డ్రామా ఆడింది అనే వాదన కూడా ఉంది. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.